కేవలం వీళ్ళ వల్లే కర్ణుడు అర్జునుడి చేతిలో కురుక్షేత్రంలో అయితే పరాజితుడు అవుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు అర్జునుడు యుద్ధం చేస్తున్న సమయంలో తన తెలియక చేసిన తప్పిదం వల్ల భూదేవి నుండి తనకి శాపం అయితే ఉంటుంది. యుద్ధం చేస్తున్న అదే సమయంలో ఆ శాపం అయితే ఫలించి కర్ణుడి రథచక్రం అనేది భూమిలోకి దిగబడిపోతుంది. సమయంలో తన రథాన్ని నడుపుతున్న రథసారథి కూడా అతనికి సహకరి. అయితే కర్ణుడు నేల మీద ఉంటుండగానే కృష్ణుడు అర్జునుడిని కర్ణుడితో యుద్ధం చేయమని అయితే చెప్తాడు. సమయంలో కర్ణుడికి తన రెండో శాపం కూడా అతని మీద అయితే ఫలితం ఏంటంటే అతని గురువైన పరశురాముడు తనకి అవసరమైన సమయంలో తనకు వచ్చిన విద్యలన్నీ కూడా మర్చిపోతాడని చెప్పి అతనికైతే శపిస్తాడు. ఈ శాపాలున్న అర్జునుడు కర్ణుడిని పరాజితుడు చేయలేకపోయి ఉండేవాడు. ఎందుకంటే అతనికి పుట్టుకతోనే సహజంగా వచ్చిన కవచ కుండలాలు అనేవి ఉండేవి. తన దగ్గర ఉంటుండగా అర్జునుడు కర్ణుడిని అయితే పరాజితుడు చేయలేడని చెప్పి దానికి ముందే అర్జునుడి తండ్రి అయిన ఇంద్రుడు ఒక సాధారణ బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి దానం రూపంలో కర్ణుడి దగ్గర అవైతే తీసేసుకుంటాడు. ఈ శాపాలు అర్జునుడి తండ్రి అయిన ఇంద్రుడి వల్ల తన రథసారథి అయిన శల్యుడి వల్ల కర్ణుడు అర్జునుడి చేతిలో పరాజితుడు అవుతాడే కానీ కురుక్షేత్రం మొత్తాన్ని తన ఒంటి చేతితో గెలిపించగల సామర్థ్యం ఉన్న గొప్ప వీరుడు కర్ణుడు.